కమనీయం వెంకటేశ్వరుని సుదర్శన యాగం బుచ్చిపట్టణం రామకృష్ణనగర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో సుదర్శన నారసింహ యాగం నిర్వహించారు. పూర్ణాహుతి చేపట్టి మంగళ శాసనం పఠించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుదర్శన నారసింహ యాగం తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన, జయ శ్రీ సుదర్శన. ఓం సహస్రారహం స్వాహా. శ్రీ సుదర్శన అఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ శ్రీ సుదర్శన. ఓం సహస్రారహం స్వాహా. పరిగత ప్రత్యనిగ్రహ పరిమద ప్రజ్ఞ దుర్గ్రహ ప్రహరణ గ్రహ యోహ వైభవ హరిహయద్వేషితాగణ హరపుర ప్లోసకారణ జయ 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 శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ. పరుగు పందెం పెడితే మనం ఎలా ఉంటామండి? ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక ఉంటుంది. అంటే భగవంతుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడా? భగవంతుడికి ఎవరైతే శత్రువులు ఉన్నారా ఆయన యొక్క అన్ని తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు అష్టకం ప్రారంభమవుతుంది. జయ జయ శ్రీ సుదర్శన అన్నప్పుడు పరమాత్మ అని చెప్పేసి ఆయనకి చూడండి 16 షోడశుద్ధంగ బాహు. అందరికి 4 చేతులు ఉంటాయి అక్షామృతికి, కానీ సుదర్శనుడికి మాత్రం 10 అధపాదాలను వెళ్ళిపోతారట. అందుకే ఆ సుదర్శన యాగాన్ని చేస్తే మన మీద ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా శత్రువులైనా ఎవరైనా కానీ అవి తొలగిపోకు కాగా అలాంటిది మనందరూ కూడా చక్కగా జయ జయ శ్రీ సుదర్శన అంటూ నామస్మరణ చేయండి. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ జయ జయ శ్రీ సుదర్శన అప్పుడు ఇరువురు దంపతులు కూడా చేతులు పైకెత్తి గట్టిగా 3 సార్లు చెప్పాలి. ఇక్కడ స్వాములు చెప్తుంటారు. అందరూ కూడా వరగుణ స్తోమ భూషణ జని భయస్థాన తాదన జగదవస్థాన కారణ నిఖల దుష్కర్మ కర్జన నిగమ సద్ధ సుదర్శన. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. ఓం సురధన త్రాధఖండన శతమథ బ్రహ్మవందిత శతమథ బ్రహ్మనందిత శ్రీ సుదర్శన. ఓం సహస్రారహం స్వాహా. శ్రీ సుదర్శన నిజమద ప్రీత